మగవాళ్ళకి గ్రహ దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. దోష నివృత్తి కోసం ఇక్కడ మొక్కిస్తాం, మంత్రించి అట్టుబండిస్తాం. 12 సంవత్సరాలు దాటి పిల్లలు పుట్టరన్నవాడు కూడా ఇక్కడ సంవత్సరం తిరిగాక జంట కవులను ఎత్తుకుని వచ్చింది. అలా అమ్మవారికి సూత్రాలు వచ్చాయి, బంగారు నేత్రాలు వచ్చాయి, కిరీటాలు వచ్చాయి, అభయాస్తాలు వచ్చాయి. ఎవరి అభీష్టం అంది. ఇది తండ్రిని నేను అడగలేదు, ఇది కావాలని భక్తుల మీద వాళ్ళనే తల్లి అడగలేదు. కోరికలు తెచ్చుకోవడం ఆవిడ కర్తవ్యం. అన్యాది ఈ నాగదోషం గురించి ఇక్కడ విశిష్టంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా రూములు తీసుకుని అభిషేకాలు చేయించుకుని వెళ్తున్నారు. అదే తల్లి యొక్క మహిమ. చెప్పండి జన్మ చెప్పు. ఏమి నాగదేవత అండి, బయట తీసానండి, ఇది లోపలైతే తీయకూడదంట. ఇవి గుడి బయట చుట్టూరా ఉన్నాయండి శక్తిపీఠాలు. ఇందాక తీసాను కానీ మళ్ళీ బయట కూడా చాలా బాగున్నాయని తీస్తున్నానండి. ఇది ప్రతిదానికి కిందన రాసి పెట్టారండి. ఇవి కామాక్షిదేవి అండి. ఇవి చక్కగా కింద రాసి పెట్టారండి ఎక్కడ ఏంటి అనేది కూడా. ఈమె శృంఖలాదేవి అండి, దాని గురించి కిందన కూడా రాసి పెట్టారండి. ఈమె చాముండేశ్వరి దేవి అండి. ఈమె జోగులాంబ అండి. ఈమె భ్రమరాంబ అండి. ఈమె మహాలక్ష్మీదేవి అండి, కొల్హాపురి బంగారు తల్లి. ఈమె ఏకవీర అండి. ఈమె మహాకాళి అండి. అంత బాగుందో అంటే కళ్ళు సరిపోవట్లేదండి, చాలా బాగుంది, చాలా అందంగా ఉందండి. మేము రాత్రి అయిపోయింది కదండి, అందుకని కొంచెం చీకట్లో తీస్తున్నాము. బాగుంది. ఈమె పురోహితిక అమ్మవారండి. ఈమె గిరిజాదేవి అండి. ఈమె మాణిక్యాంబాదేవి అండి. ఈమె కామరూపి దేవి అండి. ఈమె మాధవేశ్వరి దేవి అండి. ఈమె వైష్ణవి దేవి అండి. మాంగళ్య గౌరీదేవి అండి. విశాలాక్షి దేవి అండి. ఈమె సరస్వతీదేవి. శక్తిపీఠాలు అయిపోయినాయండి. ఈ గాజరాడి గుడిలోనే సాయిబాబా అండి. ఇక్కడ కోదండ రామాలయం అండి. ఈ గుడిలోనే రమా సత్యనారాయణ స్వామి అండి. ఈ గుడిలోనే ఇది కూడా. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ద్వారపాలకులండి, వెంకటేశ్వర స్వామి అండి. చాలా బాగున్నారండి, చూడడానికి కళ్ళు సరిపోట్లండి. ఇదంతా గాజరాడి గుడిలోనేనండి, వేరే వేరే గుడి కాదు. ఒక్క గుడిలోనే ఇన్ని మూర్తులండి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఈమె గాయత్రీ దేవి అండి, పంచముఖ గాయత్రి.